ఐ లవ్ మోదీ అంటే తప్పు లేనిది, ఐ లవ్ మహమ్మద్ అంటే ఏంటి తప్పు అని చెప్పి. ఐ లవ్ మహమ్మద్ అనే నినాదంతో నిన్న దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు కూడా జరిగాయి. సో ఏంటి సార్ అసలు వివాదం ఏంటి? ఐ లవ్ మహమ్మద్ అంటే తప్ప భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పిస్తుంది కాబట్టి ఐ లవ్ మహమ్మద్ అనడాన్ని ఏ రకంగా చూడాలి? మీ విశ్లేషణ ఏంటి? ఓవైసీ వాదన ఏంటంటే ఐ లవ్ మహదేవ్ అంటే తప్పలేంది, ఐ లవ్ మహమ్మద్ అంటే తప్ప అని. అంటే మహదేవ్ అని హిందువులు శివుణ్ణి కొలుస్తూ ఐ లవ్ మహదేవ్ అంటే తప్పలేంది, మా మహమ్మద్ ప్రవక్తను పట్ల మా గౌరవాన్ని ప్రకటిస్తూ ముస్లింలు ఐ లవ్ మహమ్మద్ అంటే తప్పేంటి అని. నిజంగా తప్పలేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం క్లియర్గా ప్రతి పౌరునికి మతపరమైన స్వేచ్ఛనిస్తుంది. అంటే ఫండమెంటల్ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. అంటే ఒక మతాన్ని విశ్వసించే హక్కు ఉంటుంది, మతాన్ని ఆచరించే హక్కు ఉంటుంది, ఈవెన్ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంటుంది. అంటే భయం పెట్టడో లోబరుచుకునో ఏదైనా రకరకాల లోపాయికారంగా మత కన్వర్షన్ తప్ప మత ప్రచారం చేసుకునే హక్కు కూడా భారతదేశంలో ప్రతి పౌరునికి ఉంటుంది. కానీ ఇక్కడ వివాదం ఏంటి అనేది మనకు అర్థం కావాలి.